1,00,000 మంది చెడు మార్గంలో వెళుతున్నారు కదా, పరిగెడుతున్నారు కదా అని నువ్వు వాళ్ళతో పరుగు తీస్తే నీ ఉనికి భూస్థాపితం అవుతుంది. అది సరైందా కాదా అని ఆలోచించటం మనిషి చేసే పని. శోధించి సాధించటం వివేకవంతుడి పని. ఇక్కడ మనకేంటంటే అందరూ పరిగెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళతో పాటు పరిగెట్టేస్తాను అంటున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు లైఫ్లో అందరూ ఒక మార్గం ఉండదు అందరికీ. ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం భగవంతుడు నిర్దేశిస్తాడు. ఎందుకని అలాగా వాళ్ళ జీవనయానం వాళ్ళు అక్కడైతే చేయగలుగుతారని, వాళ్ళు ప్రయాణించగలుగుతారనే ఉద్దేశంలోనే జరుగుతుంది. కానీ మనకు సంబంధం లేని వాడు పరిగెడుతున్నాడు కదా అని మనం కూడా పరిగెడితే ఏమవుతుంది? చివరికి మనం బోర్ల బొక్కలు పడిపోతాం. అందుకోసమనే అంటారు, మన పరిస్థితి ఏమిటో మన స్థితి ఏమిటో తెలుసుకోవాలి ఫస్ట్ మనం. అప్పుడు మనకి ఇలాంటి ఇష్యూస్ రావు.